ఉమ్మడి విశాఖ జిల్లాలో విపక్ష కూటమి తరపున ఎంపీలుగా పోటీ చేసేవారు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటి? వారి మీద ఉన్న కేసులేంటి? చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు కేసులున్నవారు సచ్చిలురు దొరకలేరా అంటూ ప్రజలు చేసే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? ముగ్గురు అభ్యర్థుల మీద కేసులు నడుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, అరకు స్థానాల్లో విపక్ష ఎంపీ అభ్యర్థులు ఎవరు? వారి మీద ఉన్న కేసులేంటి? ఆ ముగ్గురి మీద ఓ లుక్కేద్దాం. ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభలోకి ప్రవేశించాలంటే అతనికి ఉన్న ప్రజల మద్దతు, కుటుంబ నేపథ్యం, నీతి నిజాయితీలను పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో విపక్షాల కూటమి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ఎంపీ అభ్యర్థుల మీద ఒకరికి మించి మరొకరి మీద కేసులు నడుస్తున్నాయి. అవినీతి, ఫోర్జరీ, మోసం, భూ కబ్జాల కేసులతో ఈ ముగ్గురు అభ్యర్థులు పేరు తెచ్చుకున్నారు. వారిని గొప్ప అభ్యర్థులుగా ఫోకస్ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సారాయి వ్యాపారం నుంచి కాంట్రాక్టర్గా అవతారమెత్తిన చంద్రబాబు నాయుడు బినామీ అనే ప్రచారం ఉంది. విశాఖ టీడీపీ అభ్యర్థి గీతం శ్రీభరత్ గీతం యూనివర్సిటీ యజమాని. యూనివర్సిటీలో భారీ ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించిన కేసులు నడుస్తున్నాయి. ఇక అరకు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అసలు ఎస్టీ కాదనే కేసు నడుస్తోంది. అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్ మీద అనేక చీటింగ్, ఫోర్జరీ కేసులు ఉన్నాయి. సీఎం రమేష్ ను కడప జిల్లా నుంచి తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. 2019లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడంతో ఆయన అవినీతి అక్రమాలు బయటపడతాయనే భయంతో బీజేపీలోకి చేరిపోయారు. బీజేపీలో చేరిన నిత్యం చంద్రబాబు కోసమే పనిచేస్తూ ఆయన కోవర్టిగా మారారు. సీఎం రమేష్ కాంట్రాక్టర్గా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. గండికోట ప్రాజెక్టు పెండింగ్ పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకుని 450 కోట్లు కొట్టేశారని హైదరాబాద్లో క్రైమ్ పోలీసులకు సినీ నటుడు వేణు ఫిర్యాదు చేశారు. విశాఖ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ చిన్నారుడు భరత్ కుటుంబ సభ్యులు గీతం యూనివర్సిటీ పక్కన ఉన్న 500 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. 35 ఎకరాలతో ప్రారంభమైన గీతం యూనివర్సిటీ కబ్జాలతో కలిపి నేడు 110 ఎకరాలకు చేరుకుంది. గీతం కబ్జా చేసిన 40 ఎకరాల్లో 20 ఎకరాల భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మిగతా భూమిని బడుగు బలహీన వర్గాల వారి అవసరాల కోసం వాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అది అమలు కాకుండా గీతం యాజమాన్యం కోర్టులో కేసు వేసింది. ఇక అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎంపీగా బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న కొత్తపల్లి గీత అసలు ఎస్టీయే కాదని ఆమె రాజకీయ ప్రత్యర్థి కోర్టులో కేసు వేసినా ఇంకా అది పరిష్కారం కాలేదు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో 42 కోట్ల రుణం తీసుకునే కొట్టారని బ్యాంకు అధికారులు కొత్తపల్లి గీత మీద ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఫిర్యాదు మేరకు సిబిఐ విచారణ నిర్వహించింది. కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించిన గీత ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇన్ని అవినీతి, మోస ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపున సీట్లు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే వీరికి సీట్లు ఇవ్వడం పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులుగా నిలపడానికి పార్టీ కోసం కష్టపడిన నాయకులే మీకు దొరకలేదా అని ఆ ముగ్గురు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్న వారిని చట్టసభలకు పంపితే ఇంకెన్ని అవినీతి అక్రమాలకు పాల్పడతారో అంటూ కూటమి నేతల మధ్య చర్చ జరుగుతోంది.